హలో ఎవ్రీవన్, మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ గొప్ప భాష. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఒక యువకుడికి జీవిత పరమార్థం తెలుసుకోవాలి అనిపించింది. అందుకోసం మరిన్ని పుస్తకాలు చదవాలి అనుకున్నాడు. ఏ భాష నేర్చుకుంటే ఎక్కువ విషయాలు తెలుసుకోగలం అని ఆలోచనల్లో పడ్డాడు. దగ్గరలోని ఆశ్రమానికి వెళ్ళి సందేహ నివృత్తి చేసుకోవాలి అనుకున్నాడు. అప్పుడే ఆశ్రమంలో సత్సంగం జరగబోతోంది. అక్కడికి దేశ విదేశీయులు, పండిత పామరులు వచ్చి ఉన్నారు. సత్సంగానికి హాజరైన ఒక పండితుడిని ఆ యువకుడు ఏది గొప్ప భాష, ఏ భాషను నేర్చుకోమంటారు అని అడిగాడు. అనేక భాషలకు సంస్కృతం మూలం. పరమేశ్వరుని డమరుక నాదము నుండి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష అంటారు. కాబట్టి సంస్కృతం నేర్చుకుంటే శ్రేష్టమని ఆ పండితుడు సలహా ఇచ్చాడు. మరో ఉత్తర దేశ భారతీయుడిని కలిశాడు. 662 మిలియన్ల జనం మాట్లాడే హిందీ భాష నేర్చుకోవడం మంచిదని, అందులోనూ అది మన జాతీయ భాష అని ప్రోత్సహించాడు.